లోపల వాటి యొక్క డిజైన్స్ని సంబంధించిన ఎస్టిమేషన్స్ ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వగానే వాటిని కూడా అథారిటీ మీటింగ్లో ఈ నెలాఖరు లోపల అంటే డిసెంబర్ నెలాఖరు లోపల పెట్టి వాటిని కూడా అప్రూవ్ చేసి టెండర్ పిలవటం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి రాజధాని ఏదైతే గత ప్రభుత్వం నిర్విరామం చేసిందో దాన్ని మళ్ళా అంటే ఆ రోజు రైతులు 2015 జనవరి 1 ఒక చిన్న నోటిఫికేషన్ ఇస్తే ల్యాండ్ పుల్లింగ్కి కేవలం 58 రోజుల్లో అంటే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలని మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇచ్చారు. ఆ రోజు రైతులు ఎంతో హోప్తో ఇచ్చారు, ఒక మంచి రాజధాని వస్తుంది, మా యొక్క భూముల విలువ కూడా పెరుగుతుందని. కానీ బాధలు పడ్డారు, వాళ్ళు ధర్నాలు చేశారు, వాళ్ళని కొట్టడం జరిగింది, పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, ఆడవాళ్ళని హింసించారు. వాళ్ళకి ఈ యొక్క రాజధాని ఇక్కడ ఉండకూడదని రకరకాల ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ రోజు 2014-19లో ఏదైతే రైతులకు ప్రామిస్ చేసామో ఈ రాష్ట్రం యొక్క ప్రజలకి 5 కోట్ల మంది ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేస్తే అది ఖచ్చితంగా 100% రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది. దాదాపు 17% నుంచి ఒక 30% పడుతుందండి. అది యాక్చువల్గా ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఇవ్వబోతుంది. అదేవి మన సపరేట్ చేసేదే లేదు. అంటే ఇసుక కానీ శాండ్ కావచ్చు, లేకుంటే కంకర కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఏదైతే చీఫ్ కమిషనర్స్ కమిటీ ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ఇయర్లీ వన్స్ డిసైడ్ చేస్తుంది. దాని ప్రకారం ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. ఓకే. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, మీరు ఏమన్నా త్వరగా స్టార్ట్ చేయమని కోరుతారా? యాక్చువల్గా దానికి సంబంధించి 2 మీటింగులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జరిగిందండి. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో టోటల్ ల్యాండ్ ప్రజెంట్ అంతా అవైలబుల్ ఉంది, కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, అవన్నీను. మన మీటింగ్లో యాక్చువల్గా కొన్ని డిసైడ్ చేశారు యాక్చువల్గా. అయితే వాటిని నెక్స్ట్ అథారిటీ మీటింగ్ తీసుకొచ్చి దాని ముందు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా అమరావతిలోకి రావడానికే రోడ్డు సరైనది లేదు అనేది బాగా అందరిలో నానుడు ఉంటుంది. ఇప్పుడు కూడా స్టిల్లో మీరు వచ్చి 6 నెలలు అవుతుంది, ఇప్పుడు కూడా రోడ్డు కూడా ఫామ్ చేయాలి. ఖచ్చితంగానండి. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే E1 నుంచి E1, E2, E3, 4, E16 రోడ్స్ ఉన్నాయి, మొత్తం స్ట్రైట్ రోడ్స్. దాదాపు ప్రతి రోడ్డు 15 నుంచి 18 కిలోమీటర్ స్ట్రైట్ రోడ్స్, ఎక్కడ వంకరలు ఉండవు, ఈస్ట్ వెస్ట్. వీటిలో మెజారిటీ రోడ్ని నేషనల్ హైవే కలపాలనేది మాస్టర్ ప్లాను. అందుకని ఈ మధ్య యాక్చువల్గా లీ అనే కన్సల్టెంట్ పెట్టి మేము E5, E7, E9, E11, E13, E16 సర్వే చేయించాము. అందులో 3 రోడ్లు నేషనల్ హైవే కలపడానికి చాలా సులువుగా ఉన్నాయి. అంటే ల్యాండ్ అక్విజిషన్ పెద్ద అవసరం లేదు. అందులో కొద్దిగా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఒక 20-25 ఎకరాలు. ఆ ఫారెస్ట్ ల్యాండ్ సర్వే కూడా పూర్తి చేశారు. దాన్ని 3 డేస్లో అప్లోడ్ చేస్తారు. ఇది ఆ ఫారెస్ట్ ల్యాండ్ పర్మిషన్ కోసంగా. అది చెన్నైలోనే పర్మిషన్ ఇస్తారు. వీలైనంత తొందరలో ఆ పర్మిషన్ అంటే ఒక 15 రోజుల్లో పర్మిషన్ వచ్చేది చూడమని అధికారులకు చెప్పాను. ఆ ల్యాండ్ పర్మిషన్ తీసుకొని ఇమీడియట్గా టెండర్ పిలిచి ఇమీడియట్గా ఆ 3 రోడ్లలో 2 రోడ్లకి టెండర్ పిలిచేస్తున్నాం, నేషనల్ హైవే కలిసేది. ఆ తర్వాత అంటే ఇప్పుడు ఏదైతే సీడ్ యాక్సెస్ ఉందో కొద్దిగా ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంది యాక్చువల్గాను. కొంతమంది కోర్టులో పోయిండారు. అందువల్ల దాన్ని కూడా పరిశీలి చేస్తున్నారు. రైతులను ల్యాండ్ పుల్లింగ్కి రండి, తీసుకుంటాం, వేస్తామని. ఈ లోపల ఇది వచ్చే లోపల అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు నేషనల్ హైవే కలిపే లోపల మనకు ఆ 2 రోడ్లు ఏదైతే సులువుగా ఉన్నాయో దాన్ని ఇమీడియట్గా పిలిచి చేయడం జరుగుతుంది. 11, 15 అండి. కరకట్ట రోడ్డు యాక్చువల్గా 2014-19లో 4 లైన్కి డిజైన్ చేసామండి, 4 లైన్కి. అయితే గత ప్రభుత్వం దాన్ని ఏం చేసిందంటే 2 లైన్స్ మళ్ళీ కుదిర్చింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ 4 లైన్ చేయమన్నారు. 4 లైన్కి మళ్ళీ డిజైన్ చేసి అంతా చేశారు. అది ఇరిగేషన్ వాళ్ళకి సబ్మిట్ చేస్తున్నాం. ఇరిగేషన్ వాళ్ళు కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. వాళ్ళు కూడా చెప్పారు 2-3 రోజుల్లో పంపించేస్తామని. అది 2-3 రోజుల్లో పెట్టి దాన్ని కూడా టెండర్ పిలవడం జరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ బోర్డు మీటింగ్ జరగాలండి. ఈ డిసెంబర్ మిడిల్లో వాళ్ళ బోర్డు మీటింగ్ జరుగుతుంది. బోర్డు మీటింగ్లో శాంక్షన్ కాగానే తీసుకోవడం జరుగుతుంది. సార్, ఈ ఫ్లైఓవర్ ప్రతిపాదన ఏమైనా ఉందా సార్? సీడ్ యాక్సెస్ నుంచి మెయిన్ బైపాస్లో కలిపేందుకు అదే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నేను ఏదైతే 2 రోడ్లు చెప్పానో ఆ 2 రోడ్లు రైల్వే ట్రాక్ మీద ఫ్లైఓవర్ వస్తుంది. యాక్చువల్గా సీడ్ యాక్సెస్ కూడా యాక్చువల్గా ఏంటంటే ఫ్లైఓవర్ వేసే ప్రపోజల్ ఒకటి పెట్టున్నారు, దాన్ని కూడా వర్కౌట్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.